హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చికెన్ పచ్చడి ఎలా చేశాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకోకుండా మనం రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ ఫ్రెండ్స్, మన చికెన్ పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్. ముందుగా నేనైతే 1.5 kg స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా దినుసులు ఫ్రెండ్స్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. 10 లవంగాలు, ఒక 5 యాలకులు, ఒక చెంచా మిరియాలు, ఒక 2 చెంచాలు జీలకర్ర, ఒక 4 చెంచాలు ధనియాలు, 1.5 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులు, అలాగే 2 స్టార్ పువ్వులు, ఒక 3 దాల్చిన చెక్క అండి. ఇవైతే మనకు కావాలి. ఇవైతే ముందుగా మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. చక్కగా వీటిని అయితే ఫ్రై చేసేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులో ముందుగా ధనియాలు అయితే యాడ్ చేసుకున్నాము, అలాగే మిరియాలు, అలాగే జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇవి మాడిపోకుండా మీరైతే సిమ్లో పెట్టుకొని నిదానంగా నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం అయితే నీట్గా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి చక్కగా నీట్గా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు ఇవైతే దించేసుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూను పసుపు యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1 స్పూను కారం అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్లు సాల్ట్ కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్ని మొత్తం మీరైతే చాలా చక్కగా నీట్గా నిదానంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 15 నిమిషాలు మీరైతే ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసేసుకున్నాం కదండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. చూడండి, మనకు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. ఇందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాము. ఈ చికెన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం అయితే ఫ్రై చేసుకోవాల్సి వస్తుందండి. చికెన్ అంతా యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి మీరు గరిటతో ఈ విధంగా అయితే కలుపుకోండి. నెక్స్ట్ అండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పొడి అయితే వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి అండి, చూడండి ఈ మాత్రం అయితే మీరు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి నీట్గా పొట్టు తీసేసుకొని మిక్సీ అయితే వేసేసుకున్నాము. చూడండి, చికెన్ అయితే లైట్గా బ్రౌన్ కలర్గా మారింది. మీరు ఒక్కసారి గరిటతో కలుపుకోండి, లేకుంటే కింద అడుగంటేస్తుంది. చూడండి, మన చికెన్ అయితే పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. మనం అయితే ఎక్కువ మాడిపోకూడదండి. కరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం అయితే తీసేసుకోవాలి. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని
నీట్గా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఈ కరివేపాకులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయేదాకా మీరైతే ఫ్రై చేసుకోవాలండి. ఏమండి, మనకి 1.5 kg చికెన్లోకి 400 గ్రాములు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనకైతే చక్కగా ఫ్రై అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. నేను ఒక 3 స్పూన్లు సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 6 స్పూన్లు కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. కారం ఎక్కువగా ఉండాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తం మనం సిమ్లో పెట్టుకునే చేయాలండి, లేకపోతే అన్నీ మాడిపోతాయి. ఇప్పుడు మనం చికెన్ కూడా ఇందులో వేసేసుకొని బాగా మసాలాలంతా బాగా చికెన్కి పట్టేలాగా, గ్రేవీ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా మీరైతే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మీరు బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, సింపుల్గా మీరైతే చికెన్ పచ్చడి అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మీకు దవళ్ళ నొప్పులు కూడా బాగా వస్తాయి, ఎందుకంటే అంత స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అలాగే నిమ్మరసం ఒక 5 నిమ్మకాయలు తీసుకొని నేనైతే రసాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా బాగా నీట్గా కలుపుకోండి. చికెన్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, తినేదానికైతే సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి అనేది మనకి ఒక 3-4 నెలలు కూడా మనకైతే నిల్వ ఉంటుంది, పాడవుకోకుండా ఒక గాజు సీసాలోకి తీసి పెట్టుకుంటే. ఇంతేనండి, చికెన్ పచ్చడి చాలా సింపుల్గా అయితే మీరైతే చేసుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నం వేసుకొని తింటే అబ్బా రుచి, ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. మీకైతే చూస్తున్నారండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. స్మెల్, సువాసన కూడా అలానే ఉంటుంది. అంత టేస్టీగా అయితే ఈ చికెన్ పచ్చడి అనేది ఉంటుందండి. ఇది బాగా మీరైతే చల్లారనివ్వాలి. చల్లారనిచ్చినాక ఈ మసాలా మొత్తం చికెన్ ముక్కకు బాగా పడుతుందండి. చికెన్ పచ్చడి అయితే అయిపోయిందండి. ఊరగాయ అయితే వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే దాని రుచి, దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మాకైతే ఇది ఒక 3 నెలలు 2 నెలలు అయితే స్టోర్ కూడా ఉంటుంది, మనం చెప్పిన కొలతలతో చేసుకుంటే. మా వాళ్ళు అయితే దీన్ని 3 రోజుల్లోకి అయిపించేస్తారు. ఇదైతే ఉండదు మనకి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చితే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ హరి ఫ్రెండ్స్. అప్పుడు వరకే సెలవు మరి. ఓకే, బాయ్.